అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. అతని పేరు సోమయ్య. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు. ఆ నలుగురు ఎప్పుడూ వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆ విషయం గమనించిన సోమయ్య తన పిల్లలకి ఐకమత్యం యొక్క విలువ గురించి చెప్పాలని అనుకున్నాడు. ఒకరోజు నలుగురు కుమారులను పిలిచి ఒక కట్టెల మోపు తెమ్మన్నాడు. ఆ కట్టెల మోపు నుంచి ఒక పుల్లను తీసి దాన్ని విరవమన్నాడు. పిల్లలు నలుగురు ఒక్కొక్క కట్టె పుల్లని తీసి దాన్ని చాలా సులభంగా విరిచారు. ఆ తరువాత సోమయ్య ఆ కట్టె పుల్లలు అన్నీ కలిపి ఒక్కసారిగా విరవమని పిల్లలకి చెప్పాడు. ఆ పిల్లలు ఎంత బలం ఉపయోగించి ప్రయత్నించినా ఒక్కసారిగా కట్టె పుల్లలన్నీ కలిపి విరవలేకపోయారు. అప్పుడు సోమయ్య, మీరే చూశారు కదా, ఆ కట్టె పుల్లలన్నీ ఒక్కొక్కటిగా మీరు చాలా సులభంగానే విరిచేశారు. కానీ అన్నీ కలిపి విడవలేకపోయారు. మీలో మీకు ఐకమత్యం ఉండాలి. లేకపోతే మిమ్మల్ని కూడా ఒక పుల్లని విరిచినట్లు ఎవరైనా ఏమైనా చేయవచ్చు. అదే మీరందరూ కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఐకమత్యం యొక్క బలం అటువంటిది అని అన్నాడు. అప్పుడు నలుగురు పిల్లలు ఐకమత్యమే మహాబలం అని తెలుసుకున్నారు. ఇలాగే ఒక దేశంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఉంటే ఆ దేశం కూడా ఎంతో బలంగా ఉంటుంది.